హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సదాశివపేట నుంచి పూణేకి స్టార్ట్ అవుతున్నా. ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఏం తెలియదు. ప్రాపర్ సెటప్ లేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు. బైక్ అయితే తీసుకున్న రైడర్ 125cc. నేను మా తమ్ముడు పోతున్నాం. ఎట్లుంటానో, ఎట్లా పోతానో, ఏడ వండుకుంటానో, ఏడ తింటానో కూడా ఏం తెలియదు అసలు. స్టార్ట్ అయితే అవుతున్నా. వీడియో మొత్తం వ్లాగ్స్ లాగా అప్లోడ్ చేస్తా ఎప్పుడప్పుడు. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే. సో 9 hours జర్నీ చేసినాకైతే జయజురి టెంపుల్ కి వచ్చినాం. ఈ టెంపుల్ పూణే దగ్గరలో ఉంటది. బైక్ బ్యాగ్స్ మొత్తం పార్కింగ్ లో పెట్టి పైకి అయితే స్టార్ట్ అయిపోయినాం. హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది వచ్చి. ఒక 450 to 500 స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి ఎక్కడానికి. మొత్తం పైన అయితే బండారుతోనే ఉంది. ఇక్కడికి వచ్చేసి పెళ్ళైన వాళ్ళైతే మోస్ట్లీ పెళ్ళైన వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ లోపల ఫోన్స్ అయితే నాటాలు. సో మనం బయటనే నిలబడి దర్శనం అయితే చేసుకొని వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే లొకేషన్ అయితే ఇక్కడ చూస్తే వేరే లెవెల్ ఉంది. మొత్తం ఫోటో షూట్స్ దానికోసమే ఉంది. ఇక్కడ అయితే చూడు బయట. సో మేము మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి సో కిందికి అయితే వెళ్దాం. ఫస్ట్ కిందికి వెళ్ళిన తర్వాత ఎడ పడుకోవాలి, ఏం చేయాలో నెక్స్ట్ చూద్దాం. సో ఫైనల్లీ దర్శనం అయిపోయి కిందికైతే వెళ్తున్నాం. ఇంకొక నాకు తెలిసి ఒక 200 స్టెప్స్ ఏమో ఉంటాయి కిందికి వెళ్ళడానికే. సో దర్శనం అయితే అయిపోయింది, వెళ్తున్నాం. కడలల్లె వేచి కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచి కనులే కదిలేను నదిలా కలలే.
ఇప్పుడే దాబాలో తినేసి వచ్చినాం వెజ్ బిర్యానీ. బాగుండే కానీ కొంచెం సప్పగానే ఉండే. ఇది వచ్చినాం ఒక గుడిలో దత్తాత్రేయ మందిర్, టెంట్ వేసుకొని వండుకున్నాం ఇక్కడ. ఈరోజు నైట్ ఇక ఇక్కడనే మనోడేమో చేస్తుండు ఫోన్లా. ఈ రోజుకైతే ఇదే ఇక సెటప్. ఈ రోజుకి ఈయన గుడి కాడ వండుకోవాలి. ఊర్లో ఇద్దరు మంచోళ్ళు ఉండే అన్నవాళ్ళు కూడా పండుకొని ఏం కాదని చెప్పారు. ఇడికెళ్ళి రాయిగాడు ఒక 10-15 కిలోమీటర్లు ఏమో ఉంది అంతే. ఓకే ఇక బాయ్, గుడ్ నైట్. ఉండిపోయే గుండె లోతుల్లో నీలోన చేరగా నుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీవై.